ఓం శాంతి 28/2/2026 మధురమైన పిల్లలు, మీరు ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారు. మీకు జ్ఞానసూర్యుడైన తండ్రి లభించారు. ఇప్పుడు మీరు మేల్కొన్నారు కావున ఇతరులను కూడా మేల్కొల్పండి. ప్రశ్న: అనేక రకాల ఘర్షణలకు కారణమేమిటి మరియు దాని నివారణ ఏమిటి? జవాబు: ఎప్పుడైతే దేహాభిమానంలోకి వస్తారో అప్పుడు అనేక రకాల ఘర్షణలు ఏర్పడతాయి. మాయ గ్రహచారం కూర్చుంటుంది. బాబా అంటారు, దేహీ అభిమానులుగా అవ్వండి, సేవలో నిమగ్నమైపోండి. స్మృతి యాత్రలో ఉన్నట్లయితే గ్రహచారం తొలగిపోతుంది. ఓం శాంతి. ఆత్మిక పిల్లల వద్దకు తండ్రి శ్రీమతాన్ని ఇవ్వడానికి మరియు అర్థం చేయించడానికి వచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారంగా మొత్తం కార్యమంతా జరగనున్నదని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ భారత్ను రావణపురి నుండి మళ్లీ విష్ణుపురిగా తయారు చేయాలి. ఇప్పుడు తండ్రి కూడా గుప్తంగా ఉన్నారు, చదువు కూడా గుప్తమైనదే. సెంటర్లైతే చాలా ఉన్నాయి. చిన్న పెద్ద గ్రామాలలో చిన్న పెద్ద సెంటర్లున్నాయి మరియు పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పిల్లలు ఛాలెంజ్ అయితే చేశారు, అది రాయాలి కూడా. ఎప్పుడైనా ఏదైనా లిటరేచర్ తయారు చేసేటప్పుడు అందులో మేము మా ఈ భారత భూమిని స్వర్గంగా తయారు చేసి తీరుతామని రాయాలి. మీకు కూడా మీ భారత భూమి చాలా ప్రియమైనది. ఎందుకంటే ఈ భారత్తే 5000 సంవత్సరాల క్రితం స్వర్గంగా ఉండేదని మీకు తెలుసు. భారత్ చాలా సుందరంగా ఉండేది, దానిని స్వర్గం అంటారు. బ్రహ్మ ముఖవంశావళి అయిన మీకు మాత్రమే ఈ జ్ఞానం ఉంది. మనం ఈ భారత్ను శ్రీమతమనుసారంగా స్వర్గంగా తప్పకుండా తయారు చేయాలి. అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. అంతేకాని గొడవల గురించిన విషయాలేవీ లేవు. ఎలాగైతే గవర్నమెంట్ వారు పరస్పరం కలుసుకుని భారత్ను మనం ఎలా తీర్చిదిద్దాలి, ఇక్కడ ఇన్ని అభిప్రాయ భేదాలేవైతే ఏర్పడ్డాయో వాటిని పరస్పరం కలుసుకుని ఎలా సరిచేయాలి మరియు భారత్లో సుఖశాంతులను ఎలా స్థాపన చేయాలి అని గవర్నమెంట్ వారు చర్చించుకుంటారో, అలా మీరు కూడా వార్తాపత్రికల్లో కూడా చిత్రాలు ముద్రింపబడే విధంగా మనం ఈ ప్రదర్శనలోని చిత్రాల ద్వారా ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అని పరస్పరం చర్చించుకోవాలి. పరస్పరం దీని గురించి సెమినార్ చేసుకోవాలి. ఆ గవర్నమెంట్లో కూడా పురుషార్థం నడుస్తుంది. మీరు కూడా పాండవ గవర్నమెంట్గా గాయనం చేయబడ్డారు. ఇది పెద్ద ఈశ్వరీయ గవర్నమెంట్. దీనిని వాస్తవానికి పావనమైన ఈశ్వరీయ గవర్నమెంట్ అంటారు. పతిత పావనుడైన తండ్రి కూర్చుని పతిత పిల్లలను పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తారు. ఈ విషయం పిల్లలకు మాత్రమే తెలుసు. ముఖ్యమైనది భారత్ యొక్క ఆది సనాతన దేవీదేవత ధర్మమే. ఇది రుద్రజ్ఞాన యజ్ఞమని కూడా పిల్లలకు తెలుసు. ఈశ్వరుడైన తండ్రినే శివుడినే రుద్రుడని అంటారు. తప్పకుండా తండ్రి వచ్చి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారని అంటూ ఉంటారు. వారు ఆ కాలాన్ని పొడిగించి ఎక్కువగా చూపించారు. అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి మేల్కొల్పారు. మీరు మళ్ళీ ఇతరులను మేల్కొల్పాలి. డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు మేల్కొలుపుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఎవరు ఏ విధంగా ఎంతెంత పురుషార్థం చేశారో కల్పకృతం కూడా అంతే చేశారు. అయితే యుద్ధ మైదానంలో గెలుపోటములైతే ఉంటూనే ఉంటాయి. అప్పుడప్పుడు మాయ శక్తివంతమవుతుంది,
అప్పుడప్పుడు ఈశ్వర్య సంతానం శక్తివంతమవుతారు. అప్పుడప్పుడు సేవ చాలా మంచిగా వేగవంతంగా జరుగుతుంది. అప్పుడప్పుడు అక్కడక్కడ పిల్లలకు మాయ విఘ్నాలు కలుగుతాయి. మాయ పూర్తిగా మూర్ఛితులుగా చేసేస్తుంది. ఇది యుద్ధ మైదానం కదా. రావణ మాయ రాముని సంతానాన్ని మూర్ఛితులుగా చేసేస్తుంది. లక్ష్మణుడి గురించి కూడా కథ ఉంది కదా. మనుషులందరూ కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారని మీరంటారు. ఈశ్వర్య సాంప్రదాయానికి చెందినవారైన మీరు మాత్రమే ఈ విధంగా అంటారు. ఎవరికైతే జ్ఞానసూర్యుడు లభించారో మరియు ఎవరైతే మేల్కొన్నారో వారే అర్థం చేసుకుంటారు. ఇందులో ఒకరికొకరు చెప్పుకునే విషయం కూడా ఏమీ లేదు. తప్పకుండా ఈశ్వర్య సాంప్రదాయానికి చెందిన మనం మేల్కొన్నామని, మిగిలిన వారంతా నిద్రపోతున్నారని మీకు తెలుసు. పరంపిత పరమాత్మ పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చేశారని వారికి తెలీదు. వారి విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. తండ్రి భారత్లోనే వస్తారు, వచ్చి భారత్ను స్వర్గానికి యజమానిగా తయారు చేస్తారు. భారత్ స్వర్గానికి యజమానిగా ఉండేది. ఇందులో ఎటువంటి సంశయమూ లేదు. పరంపిత పరమాత్ముని జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. శివ జయంతిని జరుపుతారు కదా, అంటే తప్పకుండా వారు వచ్చి ఏదో చేసుంటారు కదా. వారు తప్పకుండా వచ్చి స్వర్గస్థాపన చేసుంటారని బుద్ధి చెప్తుంది. ప్రేరణ ద్వారా స్థాపన జరగదు. ఇక్కడైతే పిల్లలైన మీకు రాజయోగం నేర్పించడం జరుగుతుంది, స్మృతి యాత్ర గురించి అర్థం చేయించడం జరుగుతుంది. ప్రేరణ ద్వారా ఎటువంటి శబ్దం వ్యాపించదు. శంకరుని ప్రేరణ కూడా ఉంటుందని, అప్పుడే ఈ యాదవులు మిసైల్స్ మొదలైనవి తయారు చేస్తారని భావిస్తారు. కాని ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. డ్రామాలో ఈ మిసైల్స్ మొదలైనవి తయారు చేసే పాత్ర వారికుందని మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. డ్రామానుసారంగా వినాశనమైతే తప్పకుండా జరగాల్సిందే. మహాభారత యుద్ధంలో ముసలాలు ఉపయోగించారని అంటూ ఉంటారు. ఏదైతే గతించిందో అది మళ్లీ రిపీట్ అవుతుంది. మేము భారత్లో స్వర్గస్థాపన చేస్తాము, అక్కడ ఒకే ధర్మం ఉంటుందని మీరు గ్యారంటీ ఇస్తారు. అయితే అనేక ధర్మాలు వినాశనమవుతాయి అన్న మాట మీరు రాయరు. స్వర్గస్థాపన జరిగినప్పుడు ఇంకే ధర్మము ఉండదని చిత్రంలో రాయబడి ఉంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అందరికన్నా గొప్ప పాత్ర శివునిది, బ్రహ్మాది మరియు విష్ణువుది. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారు? ఇవి చాలా గుహ్యమైన విషయాలు. విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారు, బ్రహ్మ నుండి మళ్లీ విష్ణువుగా ఎలా అవుతారు? ఇది తెలివైన పిల్లల బుద్ధిలోకి వెంటనే వస్తుంది. దైవీ సాంప్రదాయులైతే తయారవుతారు. ఇది కేవలం ఒక్కరి విషయమే కాదు. ఈ విషయాలను పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో ఒక్కరు కూడా అర్థం చేసుకోరు. లక్ష్మీనారాయణలను మరియు విష్ణువును కూడా పూజిస్తారు. కాని విష్ణువు యొక్క 2 రూపాలే లక్ష్మీనారాయణలని, వారే కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారని వారికి తెలియదు. ఇకపోతే 4 భుజాలు గల మనుషులెవ్వరూ ఉండరు. సూక్ష్మవతనంలో విష్ణువును ప్రవృత్తి మార్గం యొక్క లక్ష్యం ఉద్దేశంగా చూపిస్తారు. ఈ మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది ఎవరికీ తెలీదు. తండ్రి గురించే తెలియనప్పుడు ఇక తండ్రి యొక్క రచన గురించి ఎలా తెలుసుకోగలరు? తండ్రే రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తెలియజేస్తారు. ఋషులు మునులు కూడా మాకు తెలీదు అని అనేవారు. తండ్రిని తెలుసుకుంటే రచన యొక్క ఆది మధ్యాంతాలను కూడా తెలుసుకుంటారు. తండ్రి అంటారు, నేను ఒక్కసారి మాత్రమే వచ్చి
పిల్లలైన మీకు కూడా మొత్తం జ్ఞానాన్ని అర్థం చేయిస్తాను. ఇక తర్వాత రానే రాను. మరటువంటప్పుడు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలను ఎలా తెలుసుకోగలరు? తండ్రి స్వయంగా అంటారు, నేను సంగం యుగంలో తప్ప ఇంకెప్పుడూ రాను. నన్ను పిలవడం కూడా సంగమంలోనే పిలుస్తారు. పావనమైనది అని సత్యుగాన్నంటారు, కలియుగాన్ని పతితమైనది అంటారు. కావున తప్పకుండా నేను పతిత ప్రపంచం యొక్క అంతిమంలోనే వస్తాను కదా. కలియుగాంతంలో వచ్చి పతితం నుండి పావనంగా తయారు చేస్తాను. సత్యుగం ఆదిలో పావనంగా ఉంటారు. ఇది సహజమైన విషయం కదా. పతిత పావనుడైన తండ్రి ఎప్పుడొస్తారు అనేది మనుషులేమీ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు దీనిని కలియుగం యొక్క అంతిమం అంటారు. ఒకవేళ కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాలున్నాయంటే ఇంకెంత పతితంగా అవుతారు, ఎంత దుఃఖం ఉంటుంది. ఇక సుఖం అనేది అసలు ఉండనే ఉండదు. వారికేమీ తెలియని కారణంగా పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. మీరు అర్థం చేసుకోగలరు. కనుక పిల్లలు పరస్పరంలో కలుసుకోవాలి. చిత్రాలపై మంచి రీతిలో అర్థం చేయించాల్సి ఉంటుంది. చిత్రాలు మొదలైనవన్నీ కూడా డ్రామానుసారంగా తయారు చేశారు. ఏదైతే సమయం గడుస్తూ ఉంటుందో డ్రామా మళ్లీ యథావిధిగా అలాగే నడుస్తూ ఉంటుందని పిల్లలకు తెలుసు. పిల్లల అవస్థలు కూడా అప్పుడప్పుడు కిందకు అప్పుడప్పుడు పైకి అవుతూ ఉంటాయి. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అప్పుడప్పుడు గ్రహచారం కూర్చుంటుంది. అప్పుడు దాన్ని తొలగించడానికి ఎంతగా ప్రయత్నిస్తారు. బాబా గడియ గడియ చెప్తూ ఉంటారు, పిల్లలు మీరు దేహాభిమానంలోకొస్తారు, అందుకే ఘర్షణ జరుగుతుంది. ఇందులో దేహీ అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది. పిల్లల్లో దేహాభిమానం చాలా ఉంది. మీరు దేహీ అభిమానులుగా అయినట్లయితే తండ్రి స్మృతి ఉంటుంది మరియు సేవలో ఉన్నతి చెందుతూ ఉంటారు. ఎవరైతే ఉన్నత పదవిని పొందేదుందో వారు సదా సేవలో నిమగ్నమై ఉంటారు. భాగ్యంలో లేకపోతే మరి పురుషార్థం కూడా చెయ్యరు. వారు స్వయం అంటారు, బాబా మాకు ధారణ జరగడం లేదు, బుద్ధిలో కూర్చోవడం లేదు. ఎవరికైతే ధారణ జరుగుతుందో వారికి సంతోషం కూడా చాలా కలుగుతుంది. వారు శివబాబా వచ్చి ఉన్నారని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు మీరు మంచి రీతిలో అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించండి. కొంతమందైతే సేవలోనే నిమగ్నమై ఉంటారు, పురుషార్థం చేస్తూ ఉంటారు. ఏ క్షణమైతే గడుస్తుందో అది డ్రామాలో నిశ్చితమై ఉంది అని, అది మళ్లీ అలాగే రిపీట్ అవుతుందని కూడా పిల్లలకు తెలుసు. బయట భాషణ మొదలైనవి చేసినప్పుడు అవి వినడానికి అనేక రకాల కొత్తవారు వస్తారని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. గీత, వేదశాస్త్రాలు మొదలైన వాటిపై ఎంతమంది మనుషులు భాషణ చేస్తారు అనేది మీకు తెలుసు. కాని వారికి ఇక్కడ ఈశ్వరుడు తన గురించి మరియు తన రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని వారికి తెలియదు. రచయితే వచ్చి మొత్తం జ్ఞానాన్ని వినిపిస్తారు. త్రికాలదర్శులుగా తయారు చేయడం అనేది కేవలం తండ్రి పనే. శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. ఇవి కొత్త విషయాలు. బాబా పదే పదే అర్థం చేయిస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే మొట్టమొదట గీతా భగవానుడెవరు, శ్రీకృష్ణుడా లేక నిరాకార శివుడా అన్నది అర్థం చేయించండి. ఈ విషయాలను మీరు ప్రొజెక్టర్ ద్వారా అర్థం చేయించలేరు. ప్రదర్శనలో చిత్రాలు ఎదురుగా ఉంటాయి. వాటిని చూపించి అర్థం చేయించి అప్పుడు గీతా భగవానుడెవరు, జ్ఞానసాగరుడెవరు ఇప్పుడు చెప్పండి అని వారిని అడగచ్చు. శ్రీకృష్ణుడు అనైతే చెప్పలేరు.
పవిత్రత మరియు సుఖశాంతుల సాగరుడు, ముక్తిదాత, మార్గదర్శకుడు ఎవరు? మొట్టమొదటైతే ఈ విషయం వారితో రాయించాలి, ఫామ్ నింపించాలి, ఆ తర్వాత అందరి నుండి సంతకాలు తీసుకోవాలి. పక్షుల శబ్దం వినిపించింది. ఎంత కొట్లాడుకుంటున్నాయో చూడండి. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో గొడవలు, కొట్లాట్లే ఉన్నాయి. మనుషులు కూడా పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. మనుషుల్లోనే అర్థం చేసుకునే బుద్ధి ఉంది. ఈ పంచవికారాలు కూడా మనుషుల్లోనే ఉన్నాయంటారు. ఇక్కడ జంతువుల విషయమేమీ లేదు. ఇది వికారీ ప్రపంచం. ప్రపంచమని మనుషుల కోసమే అంటారు. కలియుగంలో ఆసురీ సాంప్రదాయాలుంటారు, సత్యుగంలో దైవీ సాంప్రదాయాలుంటారు. ఇప్పుడు మీకీ తేడా గురించి పూర్తిగా తెలిసింది కావున మీరు రుజువు చేసి చెప్పగలరు. మెట్లవరుస చిత్రంలో కూడా చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. కింద పతితమైన వారున్నారు, పైన పావనమైన వారు ఉన్నారు. ఇందులో చాలా స్పష్టంగా ఉంది. మెట్లవరుస చిత్రమే ముఖ్యమైనది. అందులో దిగే కళను మరియు ఎక్కే కళను చూపించారు. ఈ మెట్లవరుస చిత్రం చాలా బాగుంది. ఇది తప్పకుండా పతిత ప్రపంచమని, స్వర్గం పావన ప్రపంచమని, మనుషులు మంచి రీతిలో పూర్తిగా అర్థం చేసుకునే విధంగా ఈ చిత్రంలో ఏం చూపించాలి? ఇక్కడ అందరూ పతితంగా ఉన్నారు. పావనమైన వారొక్కరు కూడా ఉండరు. రాత్రింబవళ్ళు ఈ ఆలోచనలు నడవాలి. బాబా, ఈ చిత్రం తయారు చేయనా అని ఆత్మప్రకాష్ బిడ్డ రాస్తారు. అప్పుడు బాబా అంటారు, విచారసాగర మంతనం చేసి ఏ చిత్రాన్నైనా తయారు చేయండి, పర్లేదు, కానీ మెట్లవరుస చిత్రం చాలా బాగా తయారవ్వాలి. మీరు 84 జన్మలను పూర్తి చేసుకుని మళ్లీ మొదటి నంబర్ జన్మ తీసుకున్నారు, దిగే కళ నుండి మళ్లీ ఎక్కే కళలోకి వెళ్ళాలి అని ఈ చిత్రంలో చాలా బాగా అర్థం చేయించొచ్చు. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. లేదంటే సేవ ఎలా చేయగలరు? చిత్రాలపై అర్థం చేయించడం చాలా సహజం. సత్యుగం తర్వాత మెట్లు దిగాల్సి ఉంటుంది. మనం పాత్రధారులమని, నటులమని కూడా పిల్లలకు తెలుసు. ఇక్కడి నుండి నేరుగా సత్యుగంలోకి ట్రాన్స్ఫర్ అవ్వరు. మొదట శాంతిధామానికి వెళ్ళాలి. ఈ డ్రామాలో స్వయాన్ని పాత్రధారులుగా భావించేవారు మీలో కూడా నంబర్వారుగా ఉన్నారు. ప్రపంచంలో ఎవ్వరూ మేం పాత్రధారులమని అనలేరు. పాత్రధారులు, యాక్టర్లు అయి ఉండి కూడా డ్రామా యొక్క క్రియేటర్, డైరెక్టర్ గురించి, ఆది మధ్యాంతాల గురించి తెలుసుకోలేకపోతే వారు ఫస్ట్ క్లాస్ తెలివిహీనులని మనం రాస్తాం కూడా. ఇదైతే భగవాను వాచ. శివ భగవాను వాచ బ్రహ్మ తనువు ద్వారా. జ్ఞానసాగరుడు ఆ నిరాకారుడు, వారికి తమదంటూ శరీరం లేదు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన యుక్తులు. పిల్లలైన మీకు చాలా నష ఉండాలి. మనం ఎవ్వర్నీ నిందించము. ఇది రైట్ విషయం కదా. ఎవరైతే పెద్ద పెద్దవారున్నారో వారందరి చిత్రాలను మీరు పెట్టొచ్చు. మెట్లవరుస చిత్రాన్ని ఎవరికైనా చూపించచ్చు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, భారత్లో సుఖశాంతులను స్థాపన చేయడానికి మరియు భారత్ను స్వర్గంగా తయారు చేయడానికి పరస్పరం సెమినార్లు చేసుకోవాలి. శ్రీమతం అనుసారంగా భారత్కు ఇటువంటి సేవ చేయాలి. రెండవ పాయింట్, సేవలో ఉన్నతి చేయడానికి
మరియు సేవ ద్వారా ఉన్నత పదవిని పొందడానికి దేహీ అభిమానులుగా ఉండే కృషి చేయాలి. జ్ఞానం యొక్క విచారసాగర మంథనం చేయాలి. వరదానము: పవిత్రత ఆధారంగా సుఖశాంతులను అనుభవం చేసే నంబర్ 1 అధికారి భవ. ఏ పిల్లలైతే పవిత్రత యొక్క ప్రతిజ్ఞను సదా స్మృతిలో ఉంచుకుంటారో వారికి సుఖశాంతుల అనుభూతి స్వతహాగా కలుగుతుంది. పవిత్రత అనే అధికారాన్ని తీసుకోవడంలో నంబర్ 1గా ఉండడం అనగా సర్వప్రాప్తులలో నంబర్ 1గా అవ్వడం. అందుకే పవిత్రత అనే పునాదిని ఎప్పుడూ బలహీనం అవ్వనివ్వకండి. అప్పుడే లాస్ట్ సో ఫాస్ట్గా వెళ్ళగలరు. ఈ ధర్మంలోనే సదా స్థితులై ఉండండి. ఏం జరిగినా కాని, వ్యక్తులు కావచ్చు, ప్రకృతి కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఎంత కదిలించినా కాని, భూమి బద్దలైనా కాని ధర్మాన్ని విడిచిపెట్టకండి. స్లోగన్: వ్యర్థం నుండి ఇన్నోసెంట్గా అనగా అమాయకులుగా అయినట్లయితే సత్యాతి సత్యమైన సెయింట్గా అనగా ఋషిగా అవుతారు. అవ్యక్త సూచనలు: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. బాప్దాదా ఏం కోరుకుంటారంటే ప్రతి బిడ్డ ఏకరస శ్రేష్ఠ స్థితి యొక్క ఆసనధారులుగా, ఏకాంతవాసులుగా, అశరీరులుగా, ఏకతా స్థాపకులుగా, ఏక్నామీ మరియు ఎకానమీ యొక్క అవతారంగా అవ్వాలి. ఒకరి ఆలోచనలను ఒకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ, ఒకరికొకరు సూచనలు ఇచ్చుకుంటూ, ఇచ్చిపుచ్చుకుంటూ, పరస్పరంలో సంఘటనా శక్తి యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. ఎందుకంటే మీ సంఘటనలోని ఏకతా శక్తి మొత్తం బ్రాహ్మణ పరివారం అంతటినీ సంఘటనలోకి తీసుకొచ్చేందుకు నిమిత్తమవుతుంది. ఓం శాంతి.